హాయ్ గైస్, కూలీ ఆర్ వార్ 2 అసలు కూలీ మూవీ 1000 crores కలెక్ట్ చేస్తుందా లేక వార్ 2 1500 crores కలెక్ట్ చేస్తుందా అనేసి మనం మాట్లాడుకుందాం. ఇంకా మనం కూలీ మూవీ విషయానికి వస్తే కాలీవుడ్ అయితే చాలా నమ్మకం పెట్టుకుంది గైస్. ఫస్ట్ 1000 crores కూలీ మూవీ తెస్తుంది అనేసి. అసలు కూలీ మూవీ తెస్తుందా లేదా దాని సంగతి ఏంటి అనేసి మనం మాట్లాడదాం గైస్. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ గా కూలీ మూవీ లోకేష్ కనకరాజు గారి లైఫ్ లోనే బిగ్గెస్ట్ మూవీ అనమాట. లోకేష్ కనకరాజు చేసిన మూవీస్ లో ఏ మూవీ కూడా ఏ సెన్సార్ రాలేదన్నమాట. విక్రమ్ కావచ్చు, మాస్టర్ కావచ్చు, లియో కావచ్చు, వీటిలో ఏ మూవీ కూడా ఏ సెన్సార్ రాలేదు గైస్. మనం చూసుకుంటే ఈ మూవీకే ఏ సెన్సార్ వచ్చింది అనమాట. లోకేష్ కనకరాజు మూవీస్ ఏ సెన్సార్ లేకుండానే చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఈ మూవీ ఏ సెన్సార్ అంటున్నారు, మూవీ ఎలా ఉంటుందో ఇంకా ఊహలకి వదిలేస్తున్నా గైస్. ఈ మూవీకి ఏ సెన్సార్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు గైస్, మూవీ ఎలా ఉంటుందో అండ్ ఎంత వైలెన్స్ గా ఉంటుందో అనేసి. ఇంకా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున గారు అండ్ రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు వింటే మాత్రం బుర్రపాడు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి హీరో క్యారెక్టర్ కన్నా విలన్ క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పారు. హీరో క్యారెక్టర్ ఎంత బాగున్నా సరే విలన్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుండాలి గైస్. అప్పుడే మనకి మూవీ ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. ఈ మూవీలో అయితే మనకి అది కనిపిస్తుంది అనమాట. అండ్ నాగార్జున గారి పర్ఫార్మ్ అయితే మనం చెప్పలేదు గైస్, సిరక తీస్తాడు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ అయితే మనం చెప్పలేదు అనమాట. వేరే అంటే వేరే లెవెల్ చేస్తాడు అనమాట యాక్టింగ్. అండ్ దాంట్లో కూడా లోకేష్ కనకరాజు గారు మూవీ అండ్ హీరోగా రజనీకాంత్ గారు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఎలా ఉంటుంది మూవీ అనేది. రియల్లీ గైస్, రజనీకాంత్ గారు విలన్ రోల్ చేద్దాం అనుకున్నారంట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు గైస్ విలన్ రోల్ ఎంత బాగుందో ఏంటి అనేసి. అండ్ ఈ మూవీకి నాగార్జున గారు నేనే హీరో అని చెప్పేశారు అనమాట. ఇదంతా పక్కన పెట్టి మనం ఇంకో రకంగా చూసుకుంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి బీజిఎం గైస్. ఎందుకంటే బీజిఎం కొడుతుంది అనిరుద్ధ్ అనమాట. ఇంకా మనం చెప్పలేదు అనమాట బీజిఎం ఎలా ఉంటుంది అనేసి. అలాగే మనం కొన్ని సాంగ్స్ విన్నాము, ఆ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. లోకేష్ కనకరాజు అండ్ అనిరుద్ధ్ కాంబినేషన్ అంటే మ్యూజిక్ అయితే కే ర్యాంప్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేశం లేదు గైస్. అండ్ కూలీ మూవీలో ఒక 23 minutes అయితే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుందంట. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట గైస్. ఇదైతే మన లోకేష్ కనకరాజు గారే చెప్పారు. అండ్ కూలీ మూవీకి బిగ్గెస్ట్ సపోర్ట్ ఉంది గైస్ అన్ని లాంగ్వేజెస్ నుంచి. మన తెలుగు నుంచి అయితే కింగ్ నాగార్జున గారే ఉన్నారు. నాకు ఒక డౌట్ సార్, మీరు బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పండి. నేను బిగ్ బాస్ వీడియోస్ చూడను కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అయితే బిగ్ బాస్ చూస్తాను అనమాట. మీరు ఎలా చూస్తారో కామెంట్ చేసేయండి. ఇంకా కన్నడలో ఉపేంద్ర గారు, హిందీలో అమీర్ ఖాన్ గారు, మలయాళం నుంచి శోభిన్ గారు, ఇంకా తమిళ అయితే మనం చెప్పలేదు గైస్. ఆ మూవీకి ఏ మూవీ పోటీ రాదనమాట. ఈ కాస్టింగ్ అయితే మూవీకి అయితే బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీకి నార్త్ అమెరికాలో కూడా మంచి హైప్ ఉంది గైస్. ప్రీ బిజినెస్ 1.2 billion ఏమో చేసిందంట కూలీ మూవీ అయితే. ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే చాలు గైస్, దుమ్మైతే దులిపేస్తుంది అనమాట. ఇంకా మనం వార్ 2 మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎన్టీఆర్ గారు ఏ మూవీలో కూడా ఒక కో యాక్టర్ గా యాక్ట్ చేయలేదు గైస్. ఈ మూవీలో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి చేశారు అనుకుంటా. అందులోనూ బాలీవుడ్ మూవీ గైస్, మన తెలుగు వాళ్ళు చేయాలంటే మాత్రం వెనకడికి అయితే వేస్తారనమాట. కాకపోతే మన ఎన్టీఆర్ గారు మాత్రం చేశారనమాట. అండ్ మూవీలో మ్యాటర్ లేకపోతే మాత్రం మన ఎన్టీఆర్ మాత్రం అసలు అంటే అసలు చేయడు గైస్. బట్ మూవీలో ఏదో మ్యాటర్ ఉందన్నమాట. మన ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా మాస్ గా ఉంది. ట్రైలర్ లో చూసారు కదా ఎంత మాస్ గా ఉందో. ట్రైలర్ లో మన ఎన్టీఆర్ అన్న వాయిస్ గానీ తన బాడీ గానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ ట్రైలర్ లో రితిక్ రోషన్ కి ఎంత రన్ టైం ఇచ్చారు, అండ్ ట్రైలర్ లో రితిక్ రోషన్ కి ఎంత రన్ టైం ఇచ్చారు, మన ఎన్టీఆర్ కూడా అంతే రన్ టైం ఇచ్చారు. మూవీలో కూడా ఇలాగే ఇస్తారు అనుకుంటున్నా నేనైతే. అలా రన్ టైం ఇస్తే మాత్రం మూవీలో అయితే ఎన్టీఆర్ అయితే హీరో అయిపోతాడు గైస్. అండ్ మూవీ అయితే బాగుంటే మాత్రం మన తెలుగు సినిమా అయిపోద్ది అనమాట ఈ మూవీ అయితే. ఇంకా వార్ 2 మూవీకి ఒకే ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కూలీ మూవీ షేడ్స్ మారిపోతాయి అనమాట. వార్ 2 మూవీ పాజిటివ్ గా వస్తే నార్త్ లో అయితే కూలీ మూవీ అయితే అసలు అంటే అసలు ఆడదు గైస్. అండ్ వార్ 2 మూవీకి నార్త్ లో కూడా చిన్న హైప్ లేదు అనమాట. చాలా అంటే చాలా హైప్ ఉంది గైస్. జస్ట్ 2019లో రిలీజ్ అయిన వార్ మూవీకి 500 కోట్ల దాకా కలెక్ట్ చేసి పెట్టింది. ఇప్పుడు వస్తున్న కాంబినేషన్ అయితే వేరంటే వేరే లెవెల్ అనమాట. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ అంటే చెప్పలేదు అనమాట ఎంత హైప్ ఉంటుందో. అలాగే టాలీవుడ్ అండ్ బాలీవుడ్ రెండు కలుస్తాయి అనమాట. అండ్ కన్నడలో కూడా మన ఎన్టీఆర్ కి చాలా అంటే చాలా హైప్ ఉంది గైస్. ఎన్టీఆర్ అంటే ఒక గాడ్ లాగా చూస్తారనమాట కన్నడలో. ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మూవీ అయితే ఎక్కడికే వెళ్ళిపోద్ది అనమాట. మనం చెప్పలేదు అనమాట, వేరే వేరే లెవెల్ వెళ్ళిపోద్ది మూవీ అయితే. అండ్ బాలీవుడ్ లో అయితే ఒక మంచి రికార్డ్ సెట్ చేస్తుంది గైస్. ఇంకా వాటి మూవీ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఒక ఖచ్చితంగా ఒక 1500 crores అయితే కలెక్ట్ చేస్తుంది గైస్. మూవీకి అయితే అంత పెద్ద గ్రిప్ ఉంది అండ్ అంత హైప్ ఉంది గైస్. అండ్ మీరు అనుకోవచ్చు గైస్ కూలీ మూవీలో అమీర్ ఖాన్ ఉన్నాడు అనేసి. అమీర్ ఖాన్ ఉన్న అవదు మామ, ఎందుకంటే ఇక్కడ ఉంది ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ కాబట్టి అవదనమాట. అండ్ రితిక్ రోషన్ కి ఇది సాలిడ్ మూవీ అనమాట. మెయిన్ హీరో మన రితిక్ రోషన్ అనమాట. అండ్ మనం కూలీ మూవీలో చూసుకుంటే అమీర్ ఖాన్ ఒక చిన్న రోల్ అంతే, అంటే పెద్ద రోలే గానీ ఒక చిన్న కామియో ఉంటుంది అంతే. నార్త్ అమెరికాలో వార్ 2 మూవీ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు గైస్. కాకపోతే కూలీ మూవీ కన్నా చాలా అంటే చాలా తక్కువ అయింది అనమాట. ప్రీసేల్ అయితే ఎంత 200K ఏమో ప్రీసేల్ అయిందంట అంతే, అంతకు మించి ఎక్కువ కాలేదు. బట్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సింపుల్ గా లేచింది గైస్, పర్లేదు. అసలు మనకు తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్ కి ఆఫ్లైన్ లో ఉన్నంత ఫ్యాన్ బేస్ ఎవరికి ఉండదు గైస్. బట్ టాలీవుడ్ లో నాగార్జున గారు ఉన్నారు కాబట్టి మూవీ హిట్ అయితే మాత్రం కూలీ మూవీ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా లేచింది అనమాట. అండ్ వార్ 2 మూవీకి అయితే 1400 స్క్రీన్స్ ఏమి ఇచ్చారు గైస్. అదే కూలీ మూవీకి అయితే ఒక 1000 స్క్రీన్స్ ఇచ్చారంట. వార్ 2 పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కూలీ మూవీకి 1000 crores అయితే కష్టమే గైస్. మీరు అడగొచ్చు కూలీ మూవీ హిట్ అయితే బ్రో అంటే, కూలీ మూవీ హిట్ అయినా సరే వార్ 2 మూవీ బాగుంటే ఎవరు చూడడు గైస్. అలాంటి చాలా కష్టం అనమాట. నార్త్ లోనే ఇలా ఉంటది, సౌత్ లో అయితే ఇలా ఉండదు అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటది. మన సౌత్ లో అయితే కూలీ మూవీకి ఎంత బజ్ ఉందో
వార్ 2 మూవీ కూడా అంతే బజ్ ఉంది గైస్, ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు వల్ల అన్నమాట. అండ్ మనం ఓరకు అనుకున్నాం పొరపాటు కూలీ మూవీ పోయింది అనుకోండి, సింపుల్ గా అయితే 1000 crores అయితే వార్ 2 కలెక్ట్ చేస్తుంది గైస్. ఇదన్నమాట మ్యాటర్. సో మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచిగా మళ్ళీ కలుద్దాం. బై బై.